హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అయితే సక్సెస్ఫుల్ గా 26 డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 27 డే అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మార్నింగ్ లేచిన కానీ కొంచెం చిరాగ్గా అన్ఈజీగా ఉండి ఇప్పుడు ఈవినింగ్ అయితే టైం 5:15 అవుతుంది. ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. సో ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏమేమి తిన్నాను ఏంటి అన్ని ఈ రెండు విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంకేం తిన్నాను, నాకు ఎందుకు ఆకలిగా అనిపించట్లేదు. హెవీగా తింటుంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కి యాక్టివ్ గా ఉండలేకపోతున్నాను అనమాట. కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది. నిన్నటి వీడియోలో చూసారు కదా, మకానా తిన్నానా. మకానా వల్ల నిజంగానే టమ్మీ ఫుల్ గా అనిపించింది. ఇంకా నైట్ వరకు కూడా ఏం తినాలనిపించలేదు, కానీ తినాలని తప్పక తిన్నాను. ఇంకా తిన్నాక ఈరోజు మార్నింగ్ అంతా చాలా అన్ఈజీగా అనిపించింది అనమాట. అందుకనే ఇంకా మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ ఈ రెండు పూటలే తీసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఇంకేం తీసుకోను. ఎంత ఎంటీ స్టమక్ ఎంత ఖాళీగా ఉంచితే అంత మంచిది. అందుకనే అయితే ఇంక నేను ఇప్పుడు ఇంక ఈ టైంకి ఏమీ తిన్నాను. కానీ నాకు ఒక డౌట్ అబ్బా, క్లియర్ చేస్తారా? ఎందుకంటే క్లియర్ చేయాలి కన్ఫర్మ్ గానా. ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో మీకేం తెలుసు అవి మాత్రం నాకు కన్ఫర్మ్ గా మెసేజ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు డైటింగ్ చేస్తున్నాం కదా. ఆ డైట్ అనేది మనము 16:8 రేషియో, అలాగా 12:10 12:12 అలాగా ఉన్నాయి కదా, 14:10 అలా ఉన్నాయి కదా. సో ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేసుకున్న దాని ప్రకారం అయితే 16:8 కిందే చేస్తున్నాను. కానీ నేను ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లెగిసిన వెంటనే, ఎప్పుడు లెగిస్తే అప్పుడు వాకింగ్ చేయడానికి లెగిస్తున్నాను కదా, ఇంకా ఆ టైంలోనే చియా సీడ్స్ వాటర్ అయితే తాగేస్తున్నాను అనమాట. సో అలాగే చియా సీడ్స్ వాటర్ తాగేసిన తర్వాత 10 o'clock వరకు 2 లీటర్స్ వాటర్ తాగుతున్నాను. ఈవినింగ్ అయితే ఓకే, ఈవినింగ్ నేను 6 లోపు డిన్నర్ చేసేస్తున్నాను కాబట్టి వాటర్ కూడా నేను అప్పటికి కంప్లీట్ చేసేసుకుంటున్నాను. సో అందుకని చెప్పి ఆపేస్తున్నాను. కానీ మార్నింగ్ టైంలో నేను కొన్ని వీడియోలు చూసాను కదా. వీడియోలో ఎలా ఉంటుందంటే నా ఫాస్టింగ్ బ్రేక్ అయితే 10 o'clock బ్రేక్ చేశాను, 10:30కి బ్రేక్ చేశాను. ఇప్పుడు చియా సీడ్స్ వాటర్ తాగాను, అలాగే ఇలాగా పెడుతున్నారు. సో మరి అలాగే అప్పుడు 16 అవర్స్ కూడా వాటర్ అనేది అస్సలు తాగకుండా ఉంటున్నారా, తాగుతున్నారా? మరీ తాగకుండా అయితే ఎవరు ఉండరు అనుకోండి. యాక్చువల్ గా మహా అయితే మార్నింగ్ మనము 5 or 6 ఈ టైం లేచామనుకోండి, ఈ టైం నుండి 10 వరకు అసలు వాటర్ తాగకుండా ఉంటున్నారా? వాటర్ తాగకుండా ఫస్ట్ ఆ చియా సీడ్స్ వాటర్ కానీ, హనీ వాటర్ కానీ, లేదంటే డిటాక్స్ డ్రింక్ కానీ ఇవే తీసుకుంటున్నారా? అసలు ఏంటనేది నాకు చెప్పరా ప్లీజ్. ఒక్కొక్క వీడియోలు చూస్తుంటే అందరూ నేను 10 o'clock కి డిటాక్స్ డ్రింక్ చియా సీడ్స్ తీసుకొని బ్రేక్ చేస్తున్నాను, నా ఫాస్టింగ్ అనేది 10:30 కానీ ఒకలా అంటున్నారు, ఒకసారి ఒక్కొక్కటి తీసుకుంటున్నారు. సో దాన్ని బట్టి నేను నిజంగా అలా చేస్తున్నాను లేదని నాకు డౌట్ వస్తుంది అనమాట. ఎందుకు అంటే నేను మార్నింగ్ లెగిసిన వెంటనే చియా సీడ్స్ వాటర్ తాగేస్తున్నాను. సో ఈ 10 వరకు 2 లీటర్స్ వాటర్ తాగుతున్నాను. మీరు ఈ వీడియోలో అందరూ అలా చెప్తుంటే ఏంటి 10 వరకు కూడా అసలు తాగకుండా ఉండాలా వాటర్ అదిని. 10 తర్వాత 10 నుంచి మనం 6 వరకు కదా ఫాస్టింగ్ బ్రేక్ చేసి ఫుడ్ ఏదన్నా తీసుకునేది. సో అది ఆ టైంలోనే ఫుడ్ తీసుకుంటూ ఆ టైంలోనే వాటర్ తీసుకోవాలా. 10 నుంచి 6 వరకే వాటర్ తీసుకోవాలా, లేదంటే ఈ మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ తీసుకోవాలా? నాకు ప్లీజ్ మెసేజ్ చేయరా, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నాను. సో ఈ రోజు మార్నింగ్ లేచిన వెంటనే వెయిట్ చెక్ చేసుకున్నాం కదా, ఎంత ఉంది ఏంటనేది చూపిస్తాను, చూసేయండి. తర్వాత ఎంత తగ్గింది ఏంటనేది కూడా లాస్ట్ లో చూపిస్తాను. ఏమేమి తిన్నాను ఏంటి అన్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నా డౌట్ కొంచెం క్లారిఫై చేస్తారండి. హోప్తో మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు వీడియో మొత్తం చూసేసి లైక్ ఇచ్చేయండి, ఓకేనా. ఇంక ఈ రోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 70.05 grams అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి 15 grams తగ్గాను. సో ఇంకా ఎంటీ స్టమక్ అయితే చియా సీడ్స్ వాటర్ తాగి వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఓన్లీ ఒక గ్లాస్ మజ్జిగ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇందులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ స్మాష్ చేసుకొని వేసుకున్న మజ్జిగ.
ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లో అయితే నేను మా వదిన వాళ్ళు పులిహోర ఇచ్చారు. అవి ఒక 2-3 స్పూన్స్ అయితే తిన్నాను అనమాట. చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో పులిహోర అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో అందుకని చెప్పి ఇంకా పులిహోర తింటున్నాను. అందులో కొన్ని పలుకులు ఏరుకొని తింటున్నాను అని మా వాళ్ళు కుళ్ళుకుంటున్నారు. అందులో మా ఆయన అనమాట మొత్తం పలుకులన్నీ ఏరుకొని తిని ఇంక నాకేం వద్దులేదని అంటున్నారు. అందుకే ఇక్కడ నవ్వుతున్నాను. ఇంక ఇక్కడైతే చపాతి, దానికి కాంబినేషన్గా వంకాయ, బంగాళదుంప, మిల్ మేకర్ కర్రీ తీసుకున్నాను. అండ్ పప్పులో ఎలాగా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, చపాతీలో ఫైబర్ ఉంటుంది. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని అయితే నేను లంచ్ కింద అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ మిల్ మేకర్ కర్రీలో ఏంటంటే మిల్ మేకర్లో ఫైబర్, ప్రోటీన్ రెండు ఉంటాయి. షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అండ్ మనకి ఆకలిని తగ్గించి వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ హెల్ప్ అవుతుంది అనమాట ఈ కర్రీ అయితే. మిల్ మేకర్ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నచ్చిన వాళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మార్నింగ్ నిజంగానే ఏం తినాలనిపించలేదు, అందుకే మజ్జిగ తాగేసాను. ఆఫ్టర్నూన్ చపాతి, బంగాళదుంప, వంకాయ, మిల్ మేకర్ కర్రీ కాంబినేషన్గా తీసుకున్నాను. వాటి బెనిఫిట్స్ అన్ని కూడా మీకు చెప్పాను కదా వీడియోలో. సో ఇంకా వాకింగ్ కూడా వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఈరోజు నైట్ కూడా వాకింగ్ అది వెళ్ళను. రేపు మార్నింగ్ లేసి ఎంత వెయిట్ తగ్గాను ఏంటనేది రేపు మార్నింగ్ చెక్ చేసుకొని మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 70.65 grams అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి 60 grams అయితే పెరిగాను. చూసారు కదా, నిన్నైతే ఏమీ తీసుకోలేదు, ఓన్లీ మధ్యాహ్నం లంచ్ మాత్రమే తిన్నాను. నైట్ డిన్నర్ స్కిప్ చేయడం వల్ల వెయిట్ అయితే గెయిన్ అయ్యాను అనమాట. సో రేపటికి ఇంకా తగ్గాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.